Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. న్యాయ కళాశాల విద్యార్థులకి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి 13/2/2024 నుండి పరీక్షలు మొదలవుతున్నాయి. అది అయిపోతేనే మళ్ళీ సిలబస్, టైం, యూనిట్స్ ఇవన్నీ మీకు తెలిసింది. రైట్. సో మెడ్రాస్ హైకోర్టు ముందు, కేరళ హైకోర్టు అనుకుంటాను, చూద్దాం. కేరళ హైకోర్టు ముందు ఒక విద్యార్థి సిలబస్ని మార్చండి, కరికులం మార్చండి అనేటువంటి పిటిషన్ వేశాడు. ఒక ధర్మ సందేహం వచ్చింది. కెన్ స్టూడెంట్ సీక్ ద రీస్ట్రక్చర్ ఆఫ్ ద సిలబస్, రీస్ట్రక్చర్ ఆఫ్ ద కరికులం, restructure of the pattern of study? Yes or no? Normally, the court said no. Justice Devan Ramachandran of Kerala High Court, while dealing with the case of Arun Joseph, itanu ITI, Industrial Training Institute, ITI student, Arun Joseph versus Union of India, in WP Civil number 3767 by 2024, డేటెడ్ 8/2/2024, లేటెస్ట్ కేసులా. సో ఇది కేరళ హైకోర్టు జస్టిస్ దేవన్ రామచంద్రన్ గారు డిసైడ్ చేయడం జరిగింది. సో దిస్ ఐటీఐ స్టూడెంట్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్, ఈ అప్రోచ్డ్ ది కోర్ట్ with a request to redesign the course structure or syllabus for 5 days a week. బేసిక్గా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మీకు తెలిసే ఉంటుంది. 10th క్లాస్ అయిపోతూనే దాంట్లో చేరొచ్చు. దాని యొక్క డిప్లొమా కోర్స్ వచ్చి పాలిటెక్నిక్, దానిలో హై కోర్స్ వచ్చేసి ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ చేయలేని వాళ్ళు కొంతమంది పాలిటెక్నిక్ వెళ్తారు. అలా కాకుండా 10th క్లాస్ నుంచే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫిట్టరు, మెకానికల్, డిజైన్, రకరకాల ట్రేడ్స్ అన్నీ నేర్చుకుంటారు. విచిత్రం ఏంటంటే, మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు తెనాల్లో చిన్నారావురు అనే గ్రామంలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు 1970 ఆ ప్రాంతంలో. అంతకన్నా ముందు 1970లో పియూసీ చదవడం వెళ్ళాను. అప్పుడు మా ఫ్రెండ్స్, అంటే వాళ్ళు తక్కువగా చెబుతున్నాను కాదు కానీ మాతో పాటు మార్కులు రాని లేకపోతే బ్యాక్ బెంచెస్ బ్యాచ్ వాళ్ళందరూ చాలామంది ఐటీఐలో చేరారు. చేరి వితిన్ 2 or 3 years దే గాట్ ద జాబ్స్. మాకు డిగ్రీ అయ్యే లోపల హైదరాబాద్లో BHEL, భారత్ హెవీ ఎలక్ట్రికల్ అని రామచంద్రాపురం, ఎక్కడో ఊరి చివరి ఉండేది. వాళ్ళు అక్కడ ఉద్యోగాలు వచ్చేసినాయి. మేము రిటైర్ అయ్యేటప్పటికే ఆ దాంట్లో మా క్లాస్మేటు ఈ రిటైర్డ్ యాజ్ డెప్యూటీ జనరల్ మేనేజర్. టెక్నికల్కి విలువ ఉన్నట్టు విలువ అది. రైట్. ఇక్కడ ఈ ఐటీఐ వాళ్ళంటే టెక్నికల్ పీపుల్ కాబట్టి క్లాసులో నేర్పేది అదే. ఇదే 5 days a week అయితే మిగతా 2 రోజులు బయట ఎక్కడైనా పని నేర్చుకోవచ్చు కదా. ఎందుకంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ మీకు లీగల్గా ఎందుకు మీకు ఇంటర్న్షిప్ చెప్తాం? ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇది బెస్ట్ ట్రైనింగ్. సో అతని ఉద్దేశం అది. అతను కూడా మనం పెద్దగా తప్పు పెడతానికి లేదు. సో నౌ ఐటీఐ స్టూడెంట్ అప్రోచ్డ్ ద కోర్ట్ సీకింగ్ టు రీడిజైన్ ద కోర్స్ ఫర్ 5 days a week. ఎందుకు? సాటర్డే అండ్ సండే వాటిని హాలిడేస్ కింద ఇస్తే then they can engage in any other course. They can engage in any other trade. They can work in any other place. ఇది. So what he says is మీరు సెలవిస్తే ఆ 2 రోజులు they can do other permissible courses along with ITI. ఎందుకంటే ఐటీఐ ఒకటే చాలటం లేదు. బెటర్ ఆపర్చునిటీ కోసం నెక్స్ట్ ఇంకో ట్రేడ్ లేకుండా ఇంకొక పర్మిసిబుల్ కోర్స్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అన్నాడు. ఇతను గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ పంపించాడు. అర్థమైందా? సో దాంట్లో కొద్దిగా తేడా వచ్చింది. సో ఏదైనా సరే ఈ 2 పిటిషన్స్ సీఎం రిప్రజెంటేషన్ రిజెక్టెడ్, అది ఎవరు పట్టించుకోరు. మహాభారత్ ఇక్కడికి వచ్చే కోర్టు దగ్గరికి వచ్చేటప్పటికే కోర్టులో అడ్వకేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టూడెంట్, అయ్యా ఇది పరిస్థితి, ఇది కూడా నేర్చుకుంది ట్రేడే కదా, ఈ ట్రేడ్ బయటికి వెళ్తే మాకు కొంచెం జాబ్ ఆపర్చునిటీ వస్తుందని చెప్పాను. బట్
The PP or court said it is a full-time course. ఇది పార్ట్ టైం కోర్స్ కాదయా, పార్ట్ టైం కోర్స్ అయితే చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ ఫుల్ టైమ్ కోర్స్. ద కోర్స్ ఆఫ్ ఐటీఐ is full time. No student can engage in any other course or employment. So you cannot be permitted to do the other jobs except on the internship period. సో కాబట్టి ఇక రీడిజైన్ చేయటం, రీస్ట్రక్చర్ చేయటం మీ ఇష్టం కదరా నాయన. దానికి బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉంటారు, సిలబస్ చేసేవాళ్ళు ఉంటారు, యూనివర్సిటీలో లేదా మీ యొక్క జేఎన్టీయూలో ఉంటారు, వాళ్ళు చేయాలి, మీరు కాదు అని చెప్పన్నారు. కానీ మనం ఈ కుర్రవాడి యొక్క బాధని లేదా రిప్రజెంటేషన్ని ఒక రకంగా ఆలోచిస్తే అది కూడా కరెక్టే. ఐటీఐలో అక్కడ చేసేది ట్రేడే కాబట్టి డెఫినెట్గా 2 రోజులు సెలవు ఇస్తే బయట ఏదన్నా పని చేసుకుంటే వాడికి చదువుతో పాటు నాలెడ్జ్తో పాటు భక్తి కూడా వస్తుంది. ఆ ఉద్దేశంలో పెట్టినట్టున్నాడు. కోర్టు కుదరదు అని చెప్పినాక మనమేం మాట్లాడటం లేదు, రైట్? సో ఆ జడ్జిమెంట్ మీరు ఒకసారి చూసి చదివి ప్లీజ్ ఇంప్రూవ్ యువర్ లీగల్ నాలెడ్జ్. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.